ఈరోజు మీ ముందుకి మళ్ళీ ఇంకొక ఛాలెంజెస్తో మీ ముందుకు వచ్చేసాము. అదేంటిదంటే ఇక్కడ చూసారా, బియ్యంలో శనగ. ఇది 1 minute-లో 1 minute టైం పెడుతున్నాము. ఇది కనిపిస్తుంది అన్న దగ్గర చూపి. 1 minute టైంలో ఎవరు ఏరేస్తారు అనేది ఇక్కడ ఉండేది. సో అది కనిపించట్లేదు, బట్ టైం వచ్చిన తర్వాత చెప్తాను. 1 minute అయితే 1 minute పెట్టేసుకుంటున్నాము. ఒకసారి ఇలా పెట్టేసి నాన్న ఒకసారి అదే స్టార్ట్ చేసేద్దామా గేమ్. రెడీనా మీరిద్దరు? చెప్పండి గట్టిగా. రెడీ. దూరా మోక్షి. రెడీ 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 రెడీ. చూద్దాము విన్నర్స్ కి ఏం లేదా అని మా వాడు అడిగేశాడు. 50 రూపీస్ అండి. ఎవరు విన్ అయితే వాళ్ళు. చూద్దాం. అంటే పాతకాలంలో మనం బియ్యంలో రాళ్ళు ఏరేవాళ్ళం కదా, ఇప్పుడు బియ్యంలో శనగపప్పు పేరుతున్నాము. అదే మా టాలెంట్. ఎందుకు ఇలా పెట్టాను అంటే మినిమం టెక్నిక్, అంటే ఏదైనా పడితే తీసుకోగలరా లేదా అనే ఉద్దేశంతో పెట్టాను. చూద్దాం నా పిల్లలు ఎంత బాగా చేస్తారు అనేది. ఓకే, లెట్ స్టార్ట్. టైం పెట్టేసేనా? ఇక్కడ టైం కనబడట్లేదు స్క్రీన్ మీద, బట్ మేమైతే 1 minute కరెక్ట్గా పెట్టాము. చూద్దాం చిన్నోడా పెద్దోడా అనేది. నా తెలుసు, నేను అనుకుంటున్నా. చూద్దాం టాలెంట్ ఎవరిది ఉంది అనేది. లెట్ స్టార్ట్. పెట్టమా? 3, 2, 1 లెట్ స్టార్ట్. బియ్యం రాకూడదు బయటికి, ఓన్లీ శనగపప్పే రావాలి. ఓకేనా? బియ్యం బయటకు వస్తే మాత్రం ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా మీకు. నేను కింద పెడుతున్నానండి, ఇక్కడ వాళ్ళు కూడా కిందే పెడుతున్నారు. అంత జెన్యున్గానే ఆడుతున్నాం. మళ్ళీ అయిపోయిన తర్వాత బియ్యం మీకు చూపిస్తాను. ఖాళీగా ఉన్న ఈ బౌల్ అనేది నేను చూపిస్తాను. మా వాళ్ళు కూడా బాగా ఏరుతున్నారు. బియ్యం పడకూడదు మోక్షజ్ఞ. ఒక్క బియ్యం ఉన్నా అవుటే. మీరు కింద బియ్యం వేస్తే అవుట్ అయిపోయినట్టే చెప్తున్నా. బియ్యం కింద పడి మళ్ళీ వేసుకోండి దాంట్లో కావాలంటే, కానీ కిందకి మాత్రం బియ్యం పడినవద్దు. నేనైతే చూడండి మా వాళ్ళు కూడా ఏరేస్తున్నారు బరాబరా. చూద్దాం ఎవరు విన్ అవుతారు అనేది. ఇక్కడ పెద్ద సస్పెన్స్గా ఉంది. ఎవరే నా దాంట్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇటురా. అంటే అజంప్షన్గా వేసాను నేను. అందరికీ ఒకేగా కౌంటింగ్ అయితే ఏం చేయలేదు, బట్ ఓకే జెన్యున్గానే వేసాను నేను. వేసేటప్పుడు నేను అనుకుంటున్నా జెన్యున్గానే వేసాను, అనుకోవడం కాదు, జెన్యున్గానే వేసాను. చూద్దాం మా వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఉన్నారండి. అయిపోయింది, అవుట్. ఆపండి ఆపండి ఆపండి. సో ఇప్పుడైతే వేసాము. ఇప్పుడు ఎవరు బియ్యం, నీ దాంట్లో బియ్యం ఉన్నాయి మోక్షజ్ఞ. సరే ఎనీవే, బియ్యం ఉన్నా కూడా ఎవరు ఎక్కువ వేయాలనేది కౌంట్ చేసేస్తాం ఒకసారి. ఓకేనా? చూపిస్తున్నానండి ఎవరి బియ్యంలో ఎన్ని ఉన్నాయి అనేది. జస్ట్ మీకు ఒక ఇది చూపిస్తున్నా. ఇది చిన్నోడి అండి, అది పెద్దోడిది, ఇది నాది నేను అనుకుంటున్నాయి. బట్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎవరి వాళ్ళు పట్టుకోండి, ఎవరి వాళ్ళు పట్టుకోండి. నేను పట్టుకుంటున్నానండి. గబగబా తొందరలో నాది నేను పట్టుకున్నాను. సో ఇప్పుడు కౌంట్ చేద్దాము. ఫస్ట్ ఎవరికి కౌంట్ చేయను? ఇది కూడా అంతే, ఎవరిది నాది కాదు. కమాన్ స్టార్ట్. దీనికి కూడా మేము మంటలు వేస్తున్నాం. 2, 1 అమ్మా మాది తేలదండి. ఓ పట్టాను. ముగ్గురు ఒకేలాగా ఆలోచిస్తున్నాం. మా వాడే వస్తాడు ఎప్పుడు మోక్షగాడు. సో ఇప్పుడు ఎన్ని అనేది నేను కౌంట్ చేస్తున్నాను. ఏనా కౌంట్ 1 టక్కడగా నేను కౌంట్ చేస్తాను. 8, 9, 10, 11, 12, 13, 14 నేను కౌంట్ చేస్తాను. 15 కదా. 16, 17, 18, 19, 20, 21 నాకు 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47. మా వాడు 47 అండి. అంటే నియర్ టు 50 రూపీస్కి దగ్గరగా బాగానే తీసుకున్నాడు. అందులో పోసేనా? ఆగు, అందులో పోసే. నీ చేతిలో పెట్టుకో. 47 చిన్నోడిది 47 అండి. నెక్స్ట్ నాది వేసేస్తున్నాను నేను కౌంటింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,
30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 అండి నాది. ప్రెసెంట్ అయితే నాదే టాప్లో ఉంది. నేను కూడా నా చేతిలో తీసేసుకున్నాను. ఇప్పుడు మా జయబాబు కౌంట్ చేస్తున్నా ఎన్ని వచ్చినాయో చూద్దాం. జస్ట్ నాకు ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయండి, ఎక్కువే ఉన్నట్టు. చూద్దాం మా చిన్నోడియా పెద్దోడిదా, ఈ ఇద్దరిలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మోక్షి ఎవరు గెలుస్తారు అనుకున్నావు మీ ఇద్దరిలో? చూద్దాం, గట్టిగా నోటితో చెప్పండి ఎవరు గెలుస్తారు. నాకైతే ఏమో 30 అయినాయి ఇప్పటికి, అంతేనా? 31 32 33 34 35 36 37. ఇప్పుడు చెప్పండి రా ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మోక్షజ్ఞ అనే అనుకుంటున్నాడు. ఎంత వచ్చినాయి ఇప్పుడు? 37 అయినాయి కదా. 38 39 40. ఇంకెన్ని ఉన్నాయి అనుకుంటున్నారు ఇందులో? 43. అంటే ఫస్ట్ విన్ అయింది నేనేనండి. నా ఎన్ని 50 చేంజ్ ఉన్నాయి. 53 అన్నాను అనుకుంటా. 53. మా వాడి 43, మా చిన్నోడి 47. సో ఇక్కడ విన్ అయింది నేనే. 50 రూపీస్ ఎవరికి? నాకే వచ్చేసింది 50 రూపీస్. బట్ నేను మా మోక్షజ్ఞ ఇక్కడ ఇవాళ ఒకటి కొనుక్కోవాలనుకున్నాడు, దానికోసమే చేసాము ఛాలెంజ్. బ్యాట్కి తను ఏదో థ్రెడ్ వేయించుకోవాలనుకున్నాడు, సో దానికోసం ఛాలెంజ్ కాసాము. సో నేను విన్ అయినా కూడా మోక్షజ్ఞకి ఇస్తానని చెప్పాను. జై గెలిస్తే జైకే అని చెప్పాను, నేను గెలిస్తే మోక్షజ్ఞకి, మోక్షజ్ఞ గెలిచినా కూడా మోక్షజ్ఞకే అన్నాను. సో ఈ రోజు గేమ్ ఎలా ఉంది చెప్పండి పిల్లలు? చాలా బాగుంది. ఆడడం కూడా అలవాటు అయింది కదా. ఓకే, కొత్త టెక్నిక్ అయితే వీళ్ళు తెలుసుకున్నారు. అంటే ఏదన్నా చిన్నవి అలాంటి చిన్న చిన్న వాటిలో పడిని ఎలా తీయాలి అనేది కూడా వీళ్ళకి అలవాటు అయిందన్నమాట. సో ఇప్పుడు మా మోక్షికి ఇచ్చేస్తున్నాను 50 రూపీస్. ఏ చేతితో తీసుకోవాలి? రైట్ హ్యాండ్తో తీసుకోవాలి. ఓకే అండి, ఈరోజు ఇదే మా గేము. మళ్ళీ రేపు ఇంకో గేమ్తో మీ ముందుకు వచ్చేస్తాము. ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మీ 5 మెంబర్స్ కి షేర్ చేసేయండి. అదండి, ఇది మేము అడిగేది. మేము ఇంకా కొత్త గేమ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాము. మా ముగ్గురి చూసి మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.